బిగ్గెస్ట్ నెగటివ్ విత్ కూటమి గవర్నమెంట్ ఈస్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బడ్జెట్ వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళిపోతుంది, కొంత ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంది. ఇలా అయితే మన స్టేట్ అప్పుల్లోనే నంబర్ 1 అయిపోతుంది. ఇప్పుడు తమిళనాడు ఉంది, త్వరలోనే ఆంధ్ర అవుతుంది. మన స్టేట్ రెవెన్యూ 2.34 lakh crores, కానీ మన ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? షాక్ అవుతారు. 3.31 lakh crores. మన స్టేట్ కి 3.8% ఫిజికల్ డెఫిసిట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ ని $1 trillion ఎకానమీ చేస్తానన్నారు. ఇలాగైతే అయినట్టే. ఇప్పుడు నేను మీకు చెప్పే నంబర్స్ కానీ వింటే మీరు షాక్ అయిపోతారు. ఓన్లీ ఫ్రీ బీస్ మీద మన స్టేట్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసా? ఈ సూపర్ 6 ఆటో డ్రైవర్ సేవ ప్లస్ అదర్ ఎకానమిక్ స్కీమ్స్ వీటన్నిటికీ కలిపి 23,659 crores ఇన్వెస్ట్ చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీద 27,719 crores. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ దీని మీద అయితే 12,832 crores. ప్లస్ 4.21 crores ఏమో SC/ST ఫ్రీ కరెంట్. ఓవరాల్ గా ఆల్మోస్ట్ 72,000 crore రూపీస్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఇందులో నేను ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అయితే ఇంక్లూడ్ చేయలేదు అసలు. అండ్ అవన్నీ కూడా యాడ్ చేస్తే ఈజీగా 1,00,000 కోట్లు దాటేస్తుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా APfinance.gov.in లో అవైలబుల్ గా ఉంది. ఎవరైనా చెక్ చేయొచ్చు కావాలంటే.